రాయదుర్గం పిఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న హవాలా నగదును పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. రాత్రి ఇన్నోవా క్రిస్టాలో కారులో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు విక్రమ్ అనే వ్యక్తి 50 లక్షల రూపాయల నగదును తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని నిందితుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, మరోపక్క లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఏపీ ఎలక్షన్స్ కావచ్చు, హవాలా డబ్బు అయితే పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెద్ద ఎత్తున హవాలా డబ్బు తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఏదైతే బెంగళూరు పేర్లు జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా సిటీలో నాగాబందీ నిర్వహించి ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రాయదుర్గం ప్రాంతంలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బందోబస్తులు నిర్వహించి చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్టా కార్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు ఆ వాహనాన్ని అడ్డించి అతన్ని చూడడం చేశారు. కారులో 50 లక్షల రూపాయలు ఇవ్వడంతో విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇది మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా విక్రమ్ పోలీసుల దర్యాప్తులో చెప్పడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బు అని చెప్పి హవాలా డబ్బు కాదని చెప్పి అతను పోలీసులను నిర్ణయించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఎలాంటి సరైన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో ఈ ఎస్ఓటీ పోలీసులు వాటిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఆ పట్టుబడిన డబ్బు అలాగే విక్రమ్ పైన కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించడం జరిగింది. భవానీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.